మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాపాడి ఆ రెక్కల కింద దాచి మరొక రోజు మనకు దేవుడు దయచేశాడు. అందులో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవ, మీకు వందనాలు చేస్తున్నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించండి ఆయన. ఈ రోజు కూడా సజీవంగా ప్రభావ మీ వాక్యం నడిపిస్తుండగా బ్రతికిస్తుండగా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. మీ ఆక్షత నింపి ఆ వాక్యం వినుచున్నా చూస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించుకుని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. నేను అడిగిన వాక్యం వినుచున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేను అడిగిన మనం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 24వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ప్రజలందరినీ కూడా పిలిపించి వారికి ఒక హెచ్చరిక అనేది చేసిన విధానాన్ని మనం యెహోషువ దగ్గర చూస్తూ ఉన్నాం. ఆ ప్రజలందరికీ కూడా దేశం అంతా పంచిపెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా షిలో పిలిచి అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. మీ దేవునికి నమ్మకంగా ఉండండి, మీ దేవునికి విధేయులే ఉండండి. దేవుని హత్తుకొని ఉంటే మీకు మంచిది, హత్తుకొని ఉండకుండా విడిచిపెడితే మీరు చాలా నష్టపోతారని చెప్పేసి అని చెప్పాడు. ఆ తర్వాత 24 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. చూడండి, యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారి అందరినీ షెకెంలో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ ఇశ్రాయేలందరితో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాము నాహోరుకు తెరాహు అయిన ఆ నాహోరుకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులకు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి నీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని, ఇస్సాకునకు నేను యాకోబు ఏసావును ఇచ్చి తిని శేయీరు మన్యములో స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏసావుకి ఇచ్చి తిని, యాకోబు అతని కుమారులు ఐగుప్తులోనికి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్య నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించి తిని, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీద రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశంలో నేను చేసినది మీరు కనులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించిరి. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు ఆ దేశమును స్వాధీనపరచుకుంట్రి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని. తరువాత మోయాబు రాజు సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మను శపించుటకు బేయేరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనమి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మను దీవించుతూనే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించి తిని. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికో యజమానులకు అమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీలు, యెబూసీయులు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులందరినీ తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై
ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించుదురో, అమ్మోరియల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలు సేవించిన ఎడల మేము శాపగ్రస్తులం అవుదాం గాక. ఐగుప్తు దేశమును దాసులు గృహములో నుండి మమ్ములను మా తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గం అన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడి యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా 18 వచనంలో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 24 అధ్యాయంలో ఆయన చెబుతూ మాట్లాడుతున్నాడు. షేకెంలో జనులందరూ కూడా పోగు చేసిన తర్వాత ఎక్కడి నుండి ఆయన చెప్పాడంటే, ఆది కాలంలో అబ్రహాము పితరులైన నాహోరుకు తండ్రి అంటే తెరాహు కుటుంబీకులదు వాళ్ళని పిలిచాడు. వాళ్ళెవరు అంటే విగ్రహారాధికులే. వారెవరంటే అప్పుడు దేవుడికి తెలియదు. వాళ్ళకి దేవుడు తెలియకుండా అవి చేస్తూ ఉండగానే దేవుడు వారిని పిలిచాడు. అక్కడ నుండి వారి పిలిచిన తర్వాత వారి సంతానం ఇచ్చినప్పుడు ఇస్సాకును మొదటిగా ఇచ్చాడు. ఆ తర్వాత వారి దగ్గర నుండి యాకోబును ఏశావుని ఇచ్చాడు. ఏశావుకు మన్య ప్రదేశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబును అతని పిల్లలందరూ కూడా ఐగుప్తులోకి దిగిపోయారు. ఐగుప్తులో నుండి వారిని తీసుకొని ఎర్ర సముద్రాన్ని దాటించి ఆ విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి కాపుదలు ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, వారిని విడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల మీద ప్రజలందరూ కూడా నడిపించుకొని 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండగా వాళ్ళకి దేవుడు ఎన్నో ధర్మశాస్త్రాలు ఇచ్చాడు, బోధించాడు. ఆ తర్వాత రాజులందరితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు బాలాకు రాజు దగ్గరికి వచ్చినప్పుడు బాలాకు బిలామును పిలిపించి అందరూ శపించమని చెప్పి అన్నాడు. కానీ అతని నేట దీవెన వచ్చినట్టుగా శాపవచనం రాకుండా నేను అడ్డుపడి మిమ్మల్ని దీవించునే ఉన్నాడు. అలాగే మీకు అన్ని విషయాలు తోడే ఉండి మీకు ఎక్కడ కట్టని ఇల్లు పెట్టని పొయ్యి పెట్టి మంచి ఇల్లు మంచి గృహాలు మీకు ఇచ్చి మిమ్మల్ని ఈ దేశంలో స్థిరపరిచిన తర్వాత మీరు చేయవలసింది ఇప్పుడు ఏం చేస్తారో మీ ఇష్టం. దేవుడు ఇవ్వవలసిందైతే ఇచ్చాడు, దేవుడు చేర్చవలసిందైతే చేర్చాడు. దేవుడు మాట ఇచ్చాడు, మాట మీద ఆయన నిలబడిన ఆయనకు మీరు మహిమకరంగా ఉంటారో, ఆయన కృతజ్ఞత కలిగి ఉంటారో, లేదా మీరు ఆ పితరులు కనుక ఆ పితరుల ముందు సేవించినట్టుగా అన్ని దేవతలను ఆరాధిస్తారో, లేదా ఇక్కడికి వచ్చిన అమోరియల దేవతలను ఆరాధిస్తారో అది మీ ఇష్టం. నేను నా ఇంటి వారం అయితే యెహోవానే సేవిస్తాము అని చెప్పి యెహోషువ వారందరి మధ్య సాక్ష్యమిస్తూ చెప్తున్నాడు. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన వివరిస్తూ ప్రతి మాటను బట్టి ఆయనే వివరిస్తూ ఉండగా జనులందరూ అంటున్నారన్నమాట, అలా కాదు, మేమును దేవుడు మాకు చేసిన అద్భుతాలు బట్టి, దేవుడు మాకు చేసిన ఆశ్చర్యకారాలు బట్టి మేమును యెహోవానే సేవిస్తాము, ఇతర దేవతలు కనుక పూజించినట్లయితే మేము శాపగ్రస్తులం అవుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతూ వాళ్ళు అంటున్నారు కదా, యెహోవానే సేవించదము, యెహోవాయే దేవుడు. మమ్మల్ని ఇంత ఆదుకొని ఎంతగా మమ్మల్ని తీసుకొచ్చిన ఆ దేవుడే మాకు దేవుడు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత 19వ వచనంలో అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలు సేవించినడలా ఆయన మీకు మేలు చేయువాడునైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయును అనగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదము అని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా వారు మేము సాక్షులమే అనిది. అందుకతడు, అలాగైతే
మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగదోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములు తిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదమో, ఆయన మాటే విందుమని యెహోషువతో చెప్పారు. అంటే అప్పటికే ఈ జనులందరూ కూడా దేవుని విడిచిపెట్టేశారు. ఇన్ని చేసిన దేవుణ్ణే మర్చిపోయి వారి ఇష్టానుసారంగా ఆ దేశపు దేవతలను దేవుళ్ళుగా చేసుకొని వారిని ఆరాధించడం మొదలు పెట్టారు. వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు, మరలా దేవుడే మా దేవుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఆరాధిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆచారాలను వీళ్ళు పాటిస్తున్నారు. మరలా యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీ దేవుడే మా దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి అంటూ ఉంటే ఆయన మిమ్మల్ని క్షమించడు అని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అందరూ కూడా అలా కాదు, మేమందరం కూడా నిజంగానే చేస్తామన్నప్పుడు సరే మీ మధ్య ఉన్నవి మాత్రం మీరు తొలగించుకోండి అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత 25వ వచనంలో, అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారిని షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రంలో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాత్రికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరములు గలవాడై మృత్యు నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లో తిమ్నెత్సెరహులో అతడు పాతి పెట్టబడును. అది ఎఫ్రాయిముల మన్యంలోనికి గాయిషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ బ్రతుకు దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దలన్నిటను ఇశ్రాయేలు యెహోవాను సేవించు వచ్చిరి. ఇశ్రాయేలు ఐగుప్తులోండి తెచ్చిన యోసేపు ఎముకలను షేకెములో అనగా యాకోబు 100 వరహాలకు షేకెములో తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిముల మన్యములో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జరులు అతన్ని పాతిపెట్టిరి. దేవుడు యెహోషువ గ్రంథమును దీవించి ఆశ్రయించును గాక. ఆయన కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. యెహోషువ గ్రంథం అంతా కూడా మనం ధ్యానించుకోవడానికి దేవుడు చేసిన ఈ సహాయాన్ని బట్టి మనం ఏ భాగంలో ఉంటామో, మనం ఎలా ఉంటామో, దేవుడు మాటలన్నీ విన్న తర్వాత, దేవుడు మాటలన్నీ చెప్పిన తర్వాత మన యొక్క భక్తి జీవితం ఎలా ఉందో అన్ని కూడా పరీక్షించుకొని దేవునికి సంపూర్ణంగా మనందరం కూడా లోబడి ఉందుము గాక. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, మరణం గెలిచిన వాడు. అటువంటి కృపచేత మనల్ని కాపాడిన దేవుడికి మనం ఎప్పుడు కూడా నమ్మకంగా ఉందుము గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు. ప్రభువా, ప్రేమ కలిగిన దేవుడు, దయగల దేవుడు నాయన. అయ్యా యెహోషువ గ్రంథంలో ప్రభా మీరు రాయించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. ఆ జనులు ప్రభువా అయా దయా ప్రభ మీరు నాయన విడిపించి తప్పించి ప్రభా అయా తండ్రి నా నరుని సృజించిన దేవుడు నాయన. ఆయా నరుని ప్రభా ప్రత్యేకపరిచిన పోషించే దేవుడు నీవే నాయన. తండ్రి జన్మను విస్తరింపచేసే దేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రం నాయన. అబ్రహాము ద్వారా నాయన ఇంత జన్మను విస్తరింప చేసిన ఆయన ప్రభువా తండ్రి మీకు స్తోత్రం నాయన. వారి మీద కృప చూపించి కనాను దేశాన్ని వారికి ఇచ్చి ప్రభువా ఈ రోజు ఎవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి అని చెప్తుండగా ప్రభువా జనులందరూ చేసిన మేలు బట్టి నాయన యెహోవానే సేవిస్తామని చెప్తున్నారు. కానీ నాయన ప్రభు అప్పటికేనాయన వారు ప్రభువా అన్యజనుల మధ్యలో అన్య దేవతలను ఆరాధిస్తున్నాయన మీకు విరోధంగా ఉంటుండగా తండ్రి అయ్యా తండ్రి వారితో మాట్లాడినప్పుడు వారు విడిచిపెట్టారు నాయన. ప్రభా తండ్రి మీకు స్తోత్రం. అలానే మాలో కూడా లోపలు ఉంటే మాలో కూడా తప్పులు విడిచిపెట్టిన అయా గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి, తెలివిని దయచేయండి, సహాయం తెచ్చి నడిపించి మీరే మహిమ పొందమని మీ కృపతో వదిలి చేసి సహాయం తెచ్చామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.